స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాల నిలబడి పనిచేయాలి. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డోళ్లకే టికెట్లు, కుదరని చోట వారికి నామినేటెడ్ పోస్టుల్లో పదవులు. ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం కేటాయిస్తా. అందరి రిపోర్టు కార్డు నా దగ్గరుంది. నా గురించి మీరనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారని గుర్తుపెట్టుకోండి. నేను మారాను, మీరు మారాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను ఉద్దేశించి చెప్పారు. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానన్నారు. నిరుడితో పోలిస్తే ఈ కొత్త సంవత్సరం నాలో మార్పు వచ్చిందన్నారు. అందుకే ఉదయం నుంచి మంత్రులకు, ఇతర నేతలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ వస్తున్నానని సీఎం రేవంత్ వెల్లడించారు. నాలాగే పార్టీ ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపాలని, వారి యోగక్షేమాలు ఆరా తీయాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎవరు ఏ మేరకు ఎంతవరకు పనిచేస్తారో అని పార్టీ ఎమ్మెల్యేలతో సహా ప్రజా ప్రతినిధులందరి పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ కార్డు నా దగ్గరుందని, వీరిలో ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది నాకు బాగా తెలుసని సీఎం రేవంత్ అన్నారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తన పనితీరుపైన రిపోర్టు కార్డును తెప్పించుకున్నానని చెప్పారు. నా గురించి మీరనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారని గుర్తెరగాలని వ్యాఖ్యానించారు. నిన్న బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన వారందరితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు, పొంగులేటి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, పార్టీ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, బాలు నాయక్, మఖన్ సింగ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, రాజేష్ రెడ్డి, పర్ణికారెడ్డి, కసిరెడ్డి, నారాయణ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే 100 రోజుల్లో పురపాలక సంఘం ఎన్నికలు సహా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కానున్నాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని, ఆటను ఎలాగో గెలుస్తున్నాం కదా అని ఎవరూ లైట్గా తీసుకోవద్దు. భారం మొత్తం కెప్టెన్ పైనే వదిలేయకుండా ఫీల్డింగ్, కీపింగ్, బౌలింగ్ ఇలా ఎవరి నైపుణ్యాన్ని వారు సమిష్టిగా ప్రదర్శిస్తేనే ఆటను గెలుస్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అన్ని విభాగాల కార్పొరేషన్ల చైర్మన్లు 4 స్తంభాల్లో నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించారని సీఎం రేవంత్ అన్నారు. ఈ 4 స్తంభాలు కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలన్నారు. ఈ ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు. ఏడాది పాలనా అనుభవాలు మనకు వచ్చే 4 ఏళ్లకు ఉపయోగపడతాయన్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆషామాషిగా గెలిచిన వారు కాదని, ఇప్పుడు వీరందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులను గెలిపించి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని సూచించారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా స్పష్టం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకై 80% టికెట్లు, ఒకవేళ స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీటు ఇవ్వలేకపోయిన ఎడల వారికి జిల్లా స్థాయిలో ఉండే నామినేటెడ్ పోస్టుల్లో సర్దుబాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.